హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరి. గన్నేరు పూలు నేను పిలకలాగా ఉన్నా కదండి. ఆ పూలు ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయి. చక్కగా మంచి అసలు దగ్గరికి వాసన చూస్తుంది, భలే కమ్మటి వాసన వస్తుందండి. మన ఇంట్లో నెయ్యి కరగబెట్టినట్టు పప్పులు వండుకుంటే నేను పప్పుల వాసన వస్తే చక్కగా వస్తుందండి. చక్కగా ఈ సుగంధం ఎక్కడ దొరకదండి మన అంత కమ్మటి వాసన అండి. ఇప్పుడు దాకా సీతాకొచ్చులు చాలా వాలినాయండి, వర్షం పడేసరికి వెళ్ళిపోయినాయి అనమాట. కానీ ఈ పూలు మట్టి భలే పూసి చాలా పూలు పూసినాయండి. నేను మీకు ఇంకో పువ్వు చూపిస్తానండి, ఎరుపు పువ్వు కూడా చూపిస్తానండి. ఇదిగోండి గన్నేరులో కూడా ఎరుపు గన్నేరు, ఇది మందే, మనం కటింగ్ పెట్టిన మొక్కేనండి. ఈ వర్షం చక్కటి పూలతో భలే వచ్చిందండి. అంతా మొగ్గండి, భలే ఉంటాయండి. వినాయక చవితి దగ్గరికి వచ్చింది కదండి, రేపే కదండి వినాయకుడిని పెట్టేది. పూల కోసం కాలనీ పిల్లలు తెగొచ్చేస్తారండి రేపు నుంచి మన ఇంటికి. అంతా మొగ్గతో ఉందండి పువ్వు, కానీ కలర్ మంచిగా, అది గులాబీ కలర్ అంత అందంగా ఉందో, ఎరుపు ఇంకా అందంగా ఉందండి. ఇదిగోండి అసలు మందే ఎన్ని పూలతో ఉందో చూడండి, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ చాలా ఎక్కువ, ఒక్కో గుత్తుకి దగ్గర 10-15 పూలు ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి కదండి. వాటికంతకు అవే ఊగుతా ఉంచక చల్లటి గాలి తాలుతుంది, మధ్య మధ్య తుప్పరస్తూ ఉందండి. మన గన్నేరు చెట్లు రెండు మీకు నచ్చినాయి అండి? చెట్లు రెండు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.